భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడి ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకూడదు. నిర్ణయాలు వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించిన వ్యవహారం, ఇది భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. ఏ నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. అది పిల్లల గురించే కావచ్చు, పిల్లల చదువు గురించే కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు, లేక ఆర్థిక విషయాల గురించి కావచ్చు, లేక కుటుంబ వేరుపడటం గురించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అప్పు తెచ్చుకునే విషయం కావచ్చు, లేక వస్తువు కొనుక్కునే విషయం కావచ్చు, లేకపోతే ఒక గృహం కట్టుకునే విషయం కావచ్చు. సరే, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక స్టెప్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి ఆ నిర్ణయానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలాసార్లు కుటుంబాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే నిర్ణయాలు ఎవరికి వాళ్ళు తీసేసుకుంటారు. పురుషుడు తనకు నచ్చిన నిర్ణయాలు తాను తీసేసుకొని భార్యని ఫోర్స్ చేస్తాడు. భార్య తనకు నచ్చిన నిర్ణయాలు తాను తీసేసుకొని భర్తను ఫోర్స్ చేసిద్ది. ఇది రాంగ్. ఇప్పుడు భర్తకు నచ్చిన నిర్ణయాలు భార్యకి నచ్చకపోవచ్చు, లేక భార్యకి నచ్చిన నిర్ణయాలు భర్తకు నచ్చకపోవచ్చు. దానికి మనం ఏం చేస్తాం? ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చుగా. ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే అలా వద్దండి, ఇలా వద్దండి, అలా అండి, ఇలా అండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు టేక్ ఏ స్టెప్, ఒక అడుగేసేటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు లాభ నష్టాలు మాట్లాడుకుంటారు, ప్లస్లు మైనస్లు. అంటే మనం ఈ నిర్ణయం తీసుకుంటే లేక ఈ పని చేస్తే దీనివల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, అది ఆలోచించుకోగలుగుతారు. అంటే ఇద్దరు కలిసి చర్చ. ఒకరిగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమైంది? అది కొన్నిసార్లు మంచి నిర్ణయం అవ్వచ్చు, కొన్నిసార్లు తప్పు నిర్ణయం అవ్వచ్చు. లేదు, ఎదుటి వ్యక్తిని మనం బలవంతంగా ఆ నిర్ణయానికి ఒప్పించినట్టు ఉండొచ్చు. అలా ఎందుకు ఉండాలి? భార్యాభర్తలు అన్నప్పుడు లేక వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నప్పుడు రేపు వాళ్ళ పిల్లలకు మనం పెళ్ళిళ్ళు చేయాలా, చదివించాలా, ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉంటే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి. సో ఎన్నో ఉంటాయి బర్డన్స్ అనేవి. సో ఇలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఇద్దరు కలిసి తీసుకున్నారనుకోండి, లాభ నష్టాల గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది మనం చేయొచ్చా, చేయకూడదా, దీన్ని చేయటం వల్ల ఇలాగ నష్టం అండి, ఇలా వద్దండి, అలా చేస్తే ఇలాగైద్దండి, అలా కాదే, అలా చేస్తే ఇలాగవుతుంది, ఇలా కాదు అలాగవుతుంది. సో అంటే ఒక నిర్ణయాన్ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క పర్యవస్థానాన్ని మనం పొందుతాం, అది లాభం కానీ నష్టం కానీ. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి తీసుకున్నారు అనుకోండి, రేపు నష్టాలు వచ్చినా ఎవడు బాధపడ్డావు, అనుకున్నది జరిగినా ఒకే, జరగకపోయినా ఒకటి. ఎందుకంటే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి. అంటే భార్యాభర్తలు అన్నప్పుడు నా ఇష్టం, అసలు ఈ పిచ్చి అలవాటు పోవాలా, నా ఇష్టం అనేది పోవాలి.